ఇప్పుడు వైసీపీకి ఒక పాయింట్ దొరికింది. సింహాద్రి అప్పన్న కొండకే గుండు కొట్టేస్తున్నారంటూ అప్పన్న భూముల్లో కొండని తొలిచి వేస్తున్న వైనాన్ని ప్రొజెక్ట్ చేశారు. అడవరం పరిధిలో 160 ఎకరాల్లో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే భారీ వృక్షాలు తొలగించారు, కొండని కూడా తొలచేస్తున్నారు. అడవరం పరిధిలో 160 ఎకరాల్లో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. ఇప్పటికే భారీ వృక్షాలు తొలగించారు, కొండని కూడా తొలచేస్తున్నారు. మాట్లాడవయ్యా, మాట్లాడరా, మాట్లాడరా, చెప్తున్నా కొడుక, మాట్లాడు, నోరు పడిపోయిందా నీ అబ్బా. ఋషికొండలో అధికారికంగా ప్రభుత్వం చెప్పినే ఆల్రెడీ అక్కడ కన్స్ట్రక్ట్ అయి ఉన్నటువంటి టూరిజం సంబంధించినటువంటి హోటల్ కూల్చేసి అక్కడ ఏకంగా ఒక ప్రభుత్వ సీఎం ఆఫీస్ అయితే సీఎంఓ కట్టడానికి ప్రిపేర్ అయినప్పుడు ఆ ముక్క డైరెక్ట్గా చెప్తే ఇక్కడ స్టే ఉంది కాబట్టి టూరిజం బిల్డింగ్స్ అన్నటువంటి పేరుతో చేశారు. ఇంకేముంది, అనుమతి లేదు, రేపే కూల్చేస్తారు, పర్యావరణ విధ్వంసం. ఇది పర్టికులర్ ఈ కొండ ఋషికొండ అనే గ్రామం తుఫాన్ వచ్చినప్పుడు కొట్టుకోకుండా పోవడానికి, వరదల్లో తుఫాన్ వచ్చిన కొట్టుకోమని ఇది కాపాడదు. ఈ రోజు ఇన్ని ఎకరాలతో స్టార్ట్ అయింది, నెమ్మది కొట్టుకుంటూ తీసుకెళ్తారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అదుగదుగదుగో కొండని గుండు చేశారు, తవ్వేశారు, అది ఇది తర్వాత కట్టిన తర్వాత ఇంత అద్భుతమైన బిల్డింగులు కడతారా అని చెప్పారు. కాకపోతే మన రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటిది ఉంది, మంచిగా చేశారంటే అట్టెందుకు చేశారనేటటువంటి ధోరణితో అది అయిపోయింది. ఏంటి బాబు, మర్డర్ కేసా? ఫైనాన్స్ కంపెనీ ఏదైనా పెట్టావా? లేదు. మరి ఇంకేం తప్పు చేశావు? దేశానికి మంచి చేశాను. అయితే లోపల వేయాల్సిందే. 450 కోట్లతో కట్టిన అద్భుతమైనటువంటి భవనాన్ని ఇప్పుడు వైసీపీకి ఒక పాయింట్ దొరికింది. సింహాద్రి అప్పన్న కొండకే గుండు కొట్టేస్తున్నారంటూ అప్పన్న భూముల్లో కొండని తొలిచి వేస్తున్న వైనాన్ని ప్రొజెక్ట్ చేశారు. అడవరం పరిధిలో 160 ఎకరాల్లో ఈ తవ్వకాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇది గుండు అసలు అంటే అదేమో పర్మిషన్ పెట్టుకుని గవర్నమెంటే తవ్వుతుంటే బూత్ అన్నారు. ఇది మరి ఎలా నీతి అయ్యింది? అక్కడ పర్యావరణ శాఖ అన్నారు, అటవీ శాఖ అన్నారు, టూరిజం శాఖ అన్నారు, ఇవన్నీ. ఇప్పుడు పర్యాటక శాఖ మంత్రి, పర్యావరణ శాఖ మంత్రి, పర్యాటక శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి అన్నీ కూడా జనసేనలోనే ఉంది.